హాయ్ ఫ్రెండ్స్, హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. ఈరోజు మనం గల్లు గల్లుమని మువ్వల సవ్వడి చేసే ముద్దుల కృష్ణుని పాదాలు మన చేతి పిడికిలతో ఎలా వేయాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా వైట్ కలర్ చాక్ పీస్ తీసుకోవాలి. దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. లేదంటే కాస్త బియ్యం పిండి కాస్త మైదా పిండి కలిపి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. చాక్ పీస్ అయితే డ్రై అయిన తర్వాత కూడా నీట్గా ఉంటుందని నేను ఇక్కడ చాక్ పీస్ యూస్ చేశాను. చూస్తున్నారు కదా, ఇలా చాలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. కృష్ణాష్టమి రోజు ఇంట్లో కృష్ణుని పాదాలు వేస్తే చాలా మంచిది. ఈ పాదాలని మనం మెయిన్ డోర్ దగ్గర బయట నుంచి ఇంట్లోకి వస్తున్నట్టు వేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత దీన్నంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం వాటర్ వేస్తూ కొంచెం చిక్కగానే కలుపుకోవాలి. మరీ నీళ్ళగా కాకుండా మరీ టైట్గా కాకుండా అచ్చు పడే విధంగా మనం దీన్ని కలుపుకోవాలి. నేను ఇక్కడ మీకు జస్ట్ చూపించడానికే కాబట్టి కొంచెమే యూస్ చేశాను. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు మనం చేతి పిడికిలతో పాదాలను అచ్చుల్లాగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మన చేతి పిడికిల్ని మనం తయారు చేసుకున్నటువంటి చాక్ పీస్ మిశ్రమంలో ఒకసారి ఇలా అద్దాలి. తర్వాత దీన్ని మనం అచ్చుల్లాగా వేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. దీన్ని మళ్ళీ మనం నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి. అచ్చులు అనేది మనం తయారు చేసుకున్నటువంటి చాక్ పీస్ మిశ్రమం పైన డిపెండ్ అయి ఉంటుంది. నీళ్ళగా ఉన్నట్టయితే సరిగ్గా రాదు. సో చూసుకొని తడుపుకోవాలి. ఇప్పుడు ఫింగర్స్తో మనం ఇలా వేళ్ళలాగా సెట్ చేయాలి. చూసారు కదా, సేమ్ చిన్నపిల్లల అడుగుల్లాగా చాలా బాగా వచ్చాయి. మిగిలిన అడుగులన్నీ కూడా మనం ఇలాగే వేసుకోవాలి. కానీ ప్రతిసారి మనం చాక్ పీస్ మిశ్రమంలో హ్యాండ్స్ అద్దుకోవాలి. కృష్ణాష్టమి రోజు కృష్ణునికి తప్పకుండా చేయవలసినటువంటి పాయసం నేను ఆల్రెడీ వీడియో చేశాను. అలాంటి పాయసం చేయండి. ఇంకా కృష్ణుడి అడుగులు వేస్తూ చిన్ని కృష్ణుడిని మీ ఇంటికి ఆహ్వానించండి. ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో చూసారు కదా, మీకు చూపించడానికని నేను కొన్ని పాదాలే వేశాను. ఇప్పుడు ఇవి కృష్ణుడి పాదాలు కాబట్టి దీన్ని మనం పసుపు కుంకుమ మరియు పూలతో అలంకరించుకోవాలి. సో చూసారు కదండి, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.